పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈబీసీ బిల్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 1992లో సుప్రీం తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈబీసీ బిల్పై పిల్ దాఖలు చేసింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈబీసీ బిల్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. 1992 సుప్రీం తీర్పుకి విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈబీసీ బిల్పై పిల్ దాఖలు చేసింది. ఈబీసీ బిల్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి మహాత్మ పూర్తి సమాచారం అందిస్తారు. మహాత్మ, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈబీసీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. 1992 సుప్రీం తీర్పుకి విరుద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈబీసీ బిల్పై పిల్ దాఖలు చేసింది. మా ప్రతినిధి మహాత్మ మరింత సమాచారం అందిస్తారు. మహాత్మ, ఉభయ సభల్లో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయిందో లేదో వెంటనే సుప్రీంకోర్టుని కొందరు ఆశ్రయించారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఒక పిటిషన్ దాఖలు చేసింది, బిల్ దాఖలు చేసింది. దీని ప్రకారం ఏదైతే 124వ సవరణ ద్వారా రాజ్యాంగంలో సవరణ చేపట్టు తాజాగా లోక్సభలో రాజ్యసభలో బిల్ పాస్ అయిందో ఆ బిల్లును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఏవి కూడా 50% మించడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఈ తాజా బిల్లు ద్వారా 50% క్యాప్ ఆ సీల్ని దాటిపోతున్న నేపథ్యంలో ఇది చెల్లుబాటు కాదు అంటూ వారంతా ఈ బిల్లుని ఈ పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి. దీని మీద మరి సుప్రీంకోర్టు ఈ బిల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ తీసుకొచ్చిన బిల్లు. మరి రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగం సవరణ జరిగినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కాదనగలుగుతుందా లేదా, ఇది జ్యుడిషియల్ పరిశీలనలోకి వస్తుందా లేదా అన్నది సుప్రీంకోర్టు ఈ బిల్ని ఎంటర్టైన్ చేసే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ తరహా న్యాయపరమైన చిక్కులు వస్తాయి అన్న సందేహాలు వీటి మీద అరుణ్ జైట్లీ సభ లోపల మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఏ రకమైన న్యాయపరమైన చిక్కులకు కూడా ఆస్కారం కలిగించకుండా తాము ఈ బిల్లును తీసుకొని వచ్చామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లే 50% మించడానికి వీల్లేదని చెప్పింది. కానీ తాము ఇప్పుడు ఇస్తున్నది కులాల ప్రాతిపదికగా ఇచ్చే రిజర్వేషన్లు కాదు, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా చేసుకుని ఇస్తున్న రిజర్వేషన్లు. కాబట్టి ఇది ఆ తీర్పుకి లోబడి కానీ ఆ తీర్పుని ఎఫెక్ట్ చేసేలా కానీ ఉండదు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇదే వాదన బహుశా రేపు ఒకవేళ సుప్రీంకోర్టు బిల్ని ఎంటర్టైన్ చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే ఇదే వాదన వినిపించే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఏదైనా సరే ఇది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొన్ని సంస్థలు కూడా ఈ పిటిషన్కి తోడుగా వచ్చి వాళ్ళు కూడా పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా సుప్రీంకోర్టు ఈ తాజా బిల్లుని పరిశీలించి దాని మీద వాదోపవాదాలు విన్న తర్వాత ఇది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది లేదు, అసలు సుప్రీంకోర్టుకి రాజ్యాంగ సవరణను సరిదిద్దే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. రైట్ మహాత్మ. ఈబీసీ రిజర్వేషన్ బిల్కి వ్యతిరేకంగా యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ వారు ఈ సందర్భంగా ఇందులో పేర్కొన్నారు.